హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనమును చూద్దామా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండున తన చంటి పిల్లను మరచున వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరవను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఒక స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుందా, వారిని విడిచిపెడుతుందా? లేదు. ఆ తల్లి వారి యొక్క బిడ్డ ఎక్కడో ఉన్నాడని కాసేపు కనబడకపోతే వారి కోసం వెతుకుతూ ఉంటుంది. వారికి మంచి భోజనం పెట్టాలని, వారిని ఎత్తుకోవాలని, ముద్దాడాలని, వారికి ఆలన పాలన చూడాలని, ఆ బిడ్డను సంతోషపరచాలని ఆ తల్లి ఆ బిడ్డ సంతోషం కొరకు ఎంతైనా ఏమైనా చేస్తుంది. అలాగే ప్రభు అంటున్నాడు ఏంటంటే, నేను కూడా నీ విషయంలో అటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాను, అటువంటి ప్రేమను కలిగి ఉన్నాను. నీ ఆహారం విషయంలోనూ, అన్న వస్త్రముల విషయంలోనూ, నీ ఆరోగ్యం విషయంలోనూ, నీ ఆత్మీయత విషయంలోనూ, నీ ఆర్థిక విషయంలోనూ, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడే విషయంలోనూ, అబద్ధ బోధకుల చేతిలో నుండి నిన్ను విడిపించే విషయంలోనూ, అబద్ధ బోధలకు నిన్ను దూరంగా ఉంచే విషయంలోనూ, అన్ని విషయములలోనూ నేను నిన్ను ప్రేమించి నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయవాడని ఉన్నాను. కాబట్టి నీవు ఏమాత్రము భయపడనక్కర్లేదని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు అప్పుల గురించి బాధపడుతున్నావా? అనారోగ్యం గురించి బాధపడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు ఏంటని బాధపడుతున్నావా? నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని దిగులు పడుతున్నావా? ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడైండి అన్ని విషయములలో నేను శ్రద్ధ వహించి నేను నిన్ను కాచి కాపాడి నా మేలులతో నిన్ను సంతృప్తి పరచబోతున్నాను. ముదిమి వచ్చే వరకు నా చేతుల మీద నిన్ను ఎత్తుకొని ముద్దాడబోతున్నానని ప్రభు అటి కృప మనందరికీ దయచేయునుగాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.